లార్డ్. ప్రభువుకు స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలరా, మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారని, లోతైన సత్యములు వింటున్నామని మీరు చెప్పే మాటలు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. మీరు రాసుకొని మీ సంఘాల్లో వాక్యం బోధిస్తున్నారని మీరు చెబుతుంటే మీ పరిచర్యలో నేను కూడా పాలి భాగస్థుడనవుతున్నానని సంతోషిస్తున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈ దినమున మన బైబిల్ స్టడీలో అపోస్తలుల కార్యములను కొనసాగిస్తాం. అనగా నిన్నటి దినాన ప్రారంభించుకున్నాం కదా, దానిని కొనసాగించి ముగించుకుందాం. అపోస్తలుల కార్యములలో మొట్టమొదటి అధ్యాయంలో ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ, కమాండ్ ఏంటంటే 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. కనుక ఈ అపోస్తలుల కార్యముల పరిచర్య 3 అంచెలుగా ఉందని మనం విన్నాం. మొదటి భాగం ఏంటంటే, మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సాక్షులయుండుట. రెండవది 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు యూదయ సమరయలో సాక్షులయుండుట. మూడవ భాగం ఏంటంటే 13వ అధ్యాయం నుండి చివరి అధ్యాయమైన 28వ అధ్యాయం వరకు కూడా భూ దిగంతముల వరకు సాక్షులై ఉండుట. అంతేకాదండి, ఆ తదుపరి ఆ పరిచర్య కొనసాగించే బాధ్యత మనందరిపై ఉంది. కనుక అపోస్తలుల కార్యములు అనేవి కొనసాగుతూ ఉండే కార్యాలు. మరో మాట చెప్పాలంటే పరిశుద్ధాత్ముని కార్యములు. ప్రభు రాక వరకు కూడా ఈ కృపాకాలములో పరిచర్య కొనసాగిస్తూ అపోస్తలులు ప్రారంభించి చేసిన పరిచర్యను సంఘమునకు అందించి వారు ప్రభు దగ్గరికి వెళ్ళినారు. ఇప్పుడు ఈ బాధ్యత సంఘముపై ఉంది అని మనం గ్రహించి ఈ అపోస్తలుల లేదా పరిశుద్ధాత్మని కార్యములు మనము కొనసాగించుటకు, ప్రభు రాక వరకు సంఘమును పరిపూర్ణతకు తెచ్చుటకు మనవంతు మనము కొనసాగించి ముగించుదుముగాక. ఈ దినం ఈ 2వ భాగముగా 8వ అధ్యాయం నుండి ఇక చిట్ట చివరి 28వ అధ్యాయం వరకు కూడా అందులో ఉన్న పరిచర్యను, ఆ పరిచర్య వివరాలను మనం ధ్యానం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యములోనికి వెళదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవుని వాక్యం మా ముందుంది. ఆశపడిన అనేకులు టీవీ ఎదురుగా కూర్చొని దైవ ధ్యానం, వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ వైపు మేము తేరి చూస్తున్నాం. ఈ చివరి దినాలలో మా వంతు మేము, మా తరము వారికి సేవ చేసి చాలించటానికి సహాయపడమని, ఈ కార్యమును మీరే ప్రభువై నడిపించుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినాన 8వ అధ్యాయం నుండి మనం ప్రారంభించుకోవాలి కదా. 8వ అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు ఉన్న ఈ పరిచర్య యూదయ సమరయ పరిచర్య. 8వ అధ్యాయంలో సంఘ పెద్ద అయిన ఫిలిప్పు సమరయలోని పరిచర్యను దేవుని వాక్యంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మారిన ఆ గొప్ప సంఘటన, ఆ అద్భుత సంఘటన వ్రాయబడి ఉంది. 10వ అధ్యాయంలో కొర్నేలి అనే భక్తిపరుని ఇంట ప్రార్థన, ఆ తదుపరి
పేతురుకు ప్రభు ఇచ్చిన దర్శనం, 11వ అధ్యాయంలో ఆ దర్శనం యొక్క వివరణ మనం చదువుతాం. అన్యులకు కూడా రక్షణ ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే ఈ గొప్ప సత్యాన్ని 10, 11 అధ్యాయాల్లో వివరించబడటం మనం చదువుతాం. 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో వేయబడటం, ఆశ్చర్యరీతిగా పేతురు బయటికి వచ్చినట్లు మనం గమనించగలం. ఇకపోతే 13వ అధ్యాయం నుండి చివరి అధ్యాయమైన 28వ అధ్యాయం వరకు బూదిగంతముల వరకు సాక్షులయుండుట. ఈ పరిచర్యకు ఇక్కడ మూలమైన పాత్రగా వాడబడిన వ్యక్తి ఎవరంటే పౌలుగా మారిన సౌలు. ఈ అధ్యాయాలలో 3 మిషనరీ ప్రయాణాలు చేసినట్టుగా మనం చదువుతాం. 13, 14 అధ్యాయాల్లో మొదటి సువార్త ప్రయాణం, 15, 16, 18 అధ్యాయాలలో రెండవ మిషనరీ ప్రయాణం, 19, 20, 21 అధ్యాయాలలో మూడవ మిషనరీ ప్రయాణముగా మనం చదువుతాం. ఆ తరువాత 22వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు కూడా అపోస్తలుడైన పౌలు యెరూషలేములో పడిన శ్రమలు, ఆ తరువాత ఫేలిక్స్, ఫేస్తు, అగ్రిప్ప అనే ఆ అధికారులు ఎదుట నిలువబడి తన వాదనను వినిపించిన వివరాలు చదువుతాం. ఇక 2 అధ్యాయాలు మిగిలిపోయి ఉన్నాయి కదా. కైసరు దగ్గర చెప్పుకోవటానికి ఇష్టపడి అనుమతి పొంది యెరూషలేము నుంచి రోమా ప్రయాణాన్ని వివరించేది 27, 28 అధ్యాయాలు. ఇది అధ్యాయాలుగా మనము వివరించుకోదగిన పరిచర్య. ఇక పరిచర్య విధానం టూకీగా మనం చూసుకోవాలి. గమనించండి, 3 మిషనరీ ప్రయాణాలు అని అనుకున్నాం కదా. 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఈ 3 మిషనరీ ప్రయాణాలలో ఒక్కొక్క మిషనరీ ప్రయాణంలో ఆయన ఎక్కడెక్కడ పరిచర్య చేశాడు, ఎక్కడ సంఘాలు ఏర్పడ్డాయి అని టూకీగా మనం తెలుసుకుందాం. ఆ తరువాత ఆయన రాసిన పత్రికల వివరణకు వెళదాం. ఆ తదుపరి ప్రాముఖ్యమైన అంశమైన అంతియోకయలో క్రైస్తవులు అనబడిరి అనే అంశాన్ని తీసుకొని ఈ దినాలలో సువార్తీకరణకు అవసరమైన 3 అంశాలేంటి అనేది చర్చించుకొని ధ్యానించుకొని ముగించుకుందాం. ఇప్పుడు ఈ 3 మిషనరీ ప్రయాణాలలో అపోస్తలుడైన పౌలు ఏ ప్రయాణంలో ఎక్కడ పరిచర్య చేశాడు అనేది తెలుసుకుందామా. మొదటి ప్రయాణము 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ ప్రయాణంలో ఆయన ఆసియా, గలేసియా ప్రాంతంలో సువార్త ప్రకటించినట్లు చదవగలం. అక్కడ పంఫూలియా, ఈకోనియా, లుస్త్రా, దెర్బే అనే ప్రాముఖ్యమైన పట్టణాలలో ఆయన సువార్తను ప్రకటించినట్లు, ఫలితంగా అనేకులు ప్రభునందు విశ్వసించినట్లు మొదటి ప్రయాణమును మనం చదవగలం. అది ప్రారంభ ప్రపంచ సువార్తీకరణ అనేది మనం గమనించాలి. యెరూషలేములో సువార్తీకరణ అయిపోయింది, యూదయ సమరయలో అయింది 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. ఇప్పుడు 13 నుంచి భూ దిగంతముల వరకు సువార్త ప్రారంభమైంది. అందులో మొదటి ప్రయాణంగా ఆసియా, గలేసియా ఆ ప్రాంతములో పంఫూలియా, దెర్బే, లుస్త్రా, ఈకోనియా ప్రాంతాలలోని పరిచర్య, సంఘాలు ఏర్పడటము మనం గ్రహించగలం. ఇకపోతే రెండవ మిషనరీ ప్రయాణము సుదీర్ఘమైనది, ఎఫెక్టివ్, చాలా ప్రభావితమైనది అని మనము గమనించాలి. ఇప్పుడు మరలా ప్రయాణమైనప్పుడు
అంత్యోకయ నుంచే ప్రయాణం అవుతాడు అపోస్తలుడైన పౌలు సువార్తీకరణకై. ప్రయాణమైన తరువాత ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చి, నీవు ఆసియాకు పోవద్దండి, దేవుడు నాకు చెప్పమన్నాడు అని ఆసియాకు పోకుండా అడ్డుపడ్డాడు. కాబట్టి ఆయన మూసియా అనే ఐరోపా ప్రాంతం వైపు రెండవ ప్రయాణాన్ని ప్రారంభించాడు. దరిమల ఆయన ప్రయాణించి చేరిన ప్రాంతాలు ఏంటంటే మాసిదోనియా, అఖయ. ఈ రెండు దర్శించి చివరకు ఎఫెసు పట్టణం మీదుగా అంత్యోకయకు చేరుకున్నట్టుగా మనము చదవగలం. 15, 16, 17, 18 అధ్యాయాలలో ఈ రెండవ మిషనరీ ప్రయాణాన్ని మనం చదవగలం. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో ఆయన సువార్తీకరణ చేసిన ప్రాంతాలు రెండు. మొదటిది మాసిదోనియా ప్రాంతం, రెండు అఖయ ప్రాంతం. ఉత్తర గ్రీకు రాజ్యాన్ని మాసిదోనియా అంటారు, దక్షిణంలో ఉండే ఆ గ్రీక్ ప్రాంతాన్ని అఖయ అంటారు. మొట్టమొదట ఫిలిప్పీ వెళ్ళాడు. ఫిలిప్పీలో అద్భుతాలు జరిగినాయి. ఆ యవనస్తురాలికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టడం ద్వారా వారిని చెరసాలలో పెట్టినట్టు, వారు పాటలు పాడుతూ చెరసాలలో ఉన్నట్టు, వారిని చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసిన దీని నిమిత్తమే మేము ఉన్నామన్నట్టుగా వారు అక్కడే నిలిచి ఉండుట చెరసాల నాయకుడు చూచి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినాడు. అప్పుడు అపోస్తలుడు చెప్పాడు కదా, ప్రాముఖ్యమైన వచనం కదా అండి అది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. లోబడిన చెరసాల నాయకుడు బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చదువుతాం. ఈ రీతిగా ఐరోపా ఖండంలోనే మొట్టమొదటి సంఘం ఫిలిప్పీలో ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఈ ఫిలిప్పీ పరిచర్య తరువాత వారు తెస్సలోనికాకు వెళ్లారు. అక్కడ దేవుని వాక్యం ప్రకటించినారు. తెస్సలోనికాలో సంఘం ఏర్పడింది. తెస్సలోనికా వాళ్ళ ఆసక్తిని చూచి ప్రభు రాకడను గురించి కూడా అక్కడ అపోస్తలుడు ప్రకటించినట్టు తేటగా చదవగలం. ఆ తరువాత ఆయన క్రిందికి దిగి వచ్చి బెరయాకు వెళ్ళాడు. బెరయాలో ఇంకా ఆశ్చర్యంగా సువార్త చెప్పారు, విన్నారు, గ్రహించారు. అంతేకాదు దానికి వారి స్పందనను కూడా వెలుబుచ్చారు. ఎలాగంటే అపోస్తలుల మాటలు వారు తలపోసుకుంటూ వారి పుస్తకములు తెరచి వారు ధ్యానించి వారు చెప్పిన మాటల్లో సత్యమెంత అని బేరీజు వేసుకున్నారు. బెరయన్ క్రిస్టియన్స్, బైబిల్ స్టడీ చేసే క్రిస్టియన్స్ అని దేవుని వాక్యంలో మనం చదవగలం. ప్రభు బిడ్డలారా, ఈ మాసిదోనియా ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు యొక్క రెండవ ప్రయాణంలో 3 సంఘాలు ఏర్పడ్డాయి. ఫిలిప్పీ, తెస్సలోనికా, బెరయా. వారు అంతటితో ఆగలేదండి. అక్కడి నుంచి మరలా కొనసాగించి దక్షిణ గ్రీస్ ప్రాంతానికి వెళ్ళారు, అఖయ. ఆ అఖయలో 2 ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. మొదటిది ఏథెన్స్, రెండవది కొరింథ్. ఎవరైనా ఆసియా నుండి ఐరోపాకు వెళ్ళాలంటే ఆ దినాలలో రైలు మార్గాలు, బస్సులు లేవు కదా, ఓడ మార్గానే వెళ్ళాలి. ఈ ఓడ మార్గముగా వెళ్ళాలి అని అంటే 2 ప్రాముఖ్యమైన ఓడరేవులు ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిది ఏథెన్స్ దగ్గర ఉండే ఓడరేవు. అక్కడ నుంచి మరలా అక్కడున్న సముద్రాన్ని దాటి ఎదురుగా ఉన్న మరో ఓడరేవు చేరుకుంటే అది ఐరోపాలోని లేదా రోమాకు దగ్గర ఉన్న ప్రాంతం అవుతుంది. ఆ ఓడరేవే కొరింథు. కాబట్టి క్రింద ఉన్న అఖయ ప్రాంతంలో మొదట ఏథెన్స్ లో పరిచర్య చేశారు. ఆ తరువాత కొరింథుకి వచ్చి వాక్యాన్ని ప్రకటించినారు. ఆ తదుపరి వారు తిరుగు ప్రయాణమై వస్తూ ఎఫెసులో ఆగి ఎఫెసు పట్టణంలో సువార్తను ప్రకటించి వారితో కూడా జత అయిన అకుల, ప్రిస్కిల్లా అనే దంపతులను ఆ ఎఫెసు పట్టణంలో పెట్టి వారు తిరిగి అంత్యోకయకు చేరుకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఎంత సుదీర్ఘ ప్రయాణం అండి!
ఇది రెండవ మిషనరీ ప్రయాణము అనేది గమనించాలి. ఇకపోతే మూడవ మిషనరీ ప్రయాణం. ఈ ప్రయాణం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 23వ వచనం నుండి 21వ అధ్యాయం 17వ వచనం వరకు ఈ ప్రయాణ వివరాలు మనం చదవగలం. అంత్యోకయ నుంచి ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఎఫెసీలో బలమైన సంఘం ఏర్పడింది ప్రియులారా. అక్కడ నుండి బయలుదేరి గతంలో చేసిన పరిచర్య సంఘాలన్నిటినీ దర్శించుకొని ఫిలిప్పి, తెసలోనిక, బెరయా, ఆ తరువాత అకయలో ఉండే ఏథెన్సు, కొరింథును దర్శించి తిరిగి మరల ఎఫెసుకు వచ్చి పట్టణంలోకి పోక అక్కడ ఉన్నటువంటి ఓడరేవు వరకు నిలిచి ఆ ఓడరేవు దగ్గరకు ఎఫెసు పెద్దలను పిలిచి వారికి చేతులెత్తి ఆశీర్వాదమును అందించి పరిచర్యలో నిలవండి, బలపడండి, సంఘం విస్తరించబడినట్లు బాధ్యత తీసుకునండి అని హెచ్చరికలు చేసి తిరిగి అంత్యోకయకు చేరుకున్నట్లుగా మనం చదవగలం. ఇది మూడవ మిషనరీ ప్రయాణము. ఆ తదుపరి 22లో యెరూషలేములో తాను పొందిన శ్రమ, 23, 24, 25, 26 అధ్యాయాలలో ఫేలిక్సు, ఫేస్తు, అగ్రిప్ప ఎదుట ఇచ్చిన సాక్ష్యం మనం చదువుతాం. ఇక మిగిలిపోయిన 27, 28 కూడా యెరూషలేము నుంచి రోమా పట్టణానికి తన ప్రయాణ వివరాలు మనం చదువుతాం. రోమా పట్టణంలో చెరలో ఉంచబడినట్టు, ఆ తరువాత ఆ చెరలుండే 4 పత్రికలు రాసినట్టు మనం చదువుతాం. 2 ఏళ్ళు ఆయనకు విడుదల కలిగింది. మరలా చెరలో నీరో అనే దుష్టుడైన చక్రవర్తి ఆయనను బంధించాడు. ఆయన చివరిగా తిమోతికి 2వ పత్రిక రాసి ఆయన శిరచ్ఛేదనము చేయబడి మరణించినట్లు చరిత్రలో చదవగలం. ప్రభు బిడ్డలారా, ఇక్కడ మరో అంశానికి మనం వెళ్ళాలి. అదేంటంటే అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాసినాడు. మొదటిగా తన మొదటి మిషనరీ ప్రయాణంలో అపోస్తలుడు ఏ పత్రిక వ్రాయలేదండి. రెండవ మిషనరీ ప్రయాణంలో అపోస్తలుడు 3 పత్రికలను రాసినట్టు మనం చదవగలం. అవేంటంటే మొట్టమొదటిగా తెస్సలోనికకు రాసిన 2 పత్రికలు, క్రీస్తు శకం 52వ సంవత్సరం రాసినాడు. ఎక్కడ నుండి? తన రెండవ ప్రయాణంలో కొరింథీలో ఉన్నప్పుడు, కొరింథీకి రాకముందు తెస్సలోనికలో పరిచర్య చేసి వచ్చాడు కదా, వారి ఆసక్తిని బట్టి కొరింథీ నుంచి మొదటి పత్రిక రాసినాడు తెస్సలోనికకు. అందులో ప్రభు రాకడను ప్రస్తావిస్తూ రాశారు. వెంటనే వాళ్ళు దానికి స్పందిస్తూ ప్రభు రాకడ వస్తుందని మేము సిద్ధంగా ఉన్నాం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను ప్రభు దిగి వచ్చుడు అన్నావే, దాని ఇంకా వివరంగా చెప్పండి పౌలునకు తెలియపరిస్తే అప్పుడు రెండవ పత్రిక తెస్సలోనికలకు ఆయన రాసినట్టు మనం చూస్తాం. ఆ తదుపరి ఆయన ఆ రెండవ మిషనరీ ప్రయాణంలో వెనక్కి వెళ్ళాడు కదా, వెళుతూ వెళుతూ ఎఫెసీలో ఉండి వెళ్ళాడు. ఆ ఎఫెసీలోకి ఆయన వెళ్ళినప్పుడు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే ఎఫెసీకు ఆసియా ప్రాంతం పైకి దాటి వస్తే గలేషియా ప్రాంతం దగ్గర కనుక, అక్కడ తాను పరిచర్య చేసిన ప్రాంతం కనుక ఇక్కడ నుండి ఎఫెసీ నుంచి గలతీకి పత్రిక వ్రాసినాడు. అంటే 3 పత్రికలు అయినాయి. తరువాత మూడవ మిషనరీ ప్రయాణంలో ప్రాముఖ్యంగా ఎఫెసులో 3 ఏళ్ళు ఉండాడు ఆయన. అక్కడ నుండి రాసినాడు 2 పత్రికలు కొరింథీ సంఘానికి. ఆల్రెడీ సంఘం ఏర్పడింది కదా కొరింథీలో, కాబట్టి ఇప్పుడు ఆ కొరింథీ సంఘాన్ని బలపరచడానికి ఎఫెసు నుంచి 2 పత్రికలు రాసినాడు. క్రీస్తు శకం 57వ సంవత్సరం. అప్పుడు ఆ కొరింథీ పట్టణంలో ఉండే పాపాన్ని హెచ్చరిస్తూ, కొరింథీ పట్టణమా, మీది వ్యాపార స్థలం, డబ్బు ఉంది, విద్యావంతులు ఉన్నారు, ధర్మల పాపం పెరిగిపోయింది అని పాపాన్ని ఖండిస్తూ మొదటి పత్రిక రాసినాడు. దాంతో ఊరుకోక వారు ఆ పత్రికను గురించిన వివరణలలోని అనుమానాలను తెలియపరిస్తే ఆయన ఎఫెసీ నుంచే 2వ పత్రిక కూడా కొరింథీకు రాసినాడు. ఆ తదుపరి
తన ప్రయాణంలో మాసిదోనియా అకయా నుండి కొరింథీకి వెళ్ళాడు. ఆ కొరింథు నుంచి రోమాకు పత్రిక రాసినాడు, రోమియులకు పత్రిక రాసినాడు. అంటే 3వ మిషనరీ ప్రయాణంలో ఆయన 3 పత్రికలు రాశాడు. ఎఫెసీ నుంచి కొరింథీకి 2, కొరింథీ నుంచి రోమాకు 1. మొత్తం మీద 2వ ప్రయాణంలో 3 పత్రికలు, 3వ ప్రయాణంలో 3 పత్రికలు, 6 పత్రికలు తన మిషనరీ ప్రయాణంలోనే రాసినట్టు మనము చదవగలం. తదుపరి ఆయన 2 సంవత్సరాలు రోమా చెరలో ఉండాడు. దాదాపు 61 నుంచి 63 సంవత్సరం వరకు. అక్కడ నుండి ఆయన 4 పత్రికలు రాసినాడు. అవేంటంటే ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలస్సీయులకు 3 పత్రికలు రాశాడు. తర్వాత ఫిలోమోనుకు కూడా ఆ చెర నుండే రాసినాడు 4 పత్రికలు. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయండి? మొదటి మిషనరీ జర్నీలో 3, 2వ మిషనరీ జర్నీలో 3, 6, చెరలో నుండి 4, 10 పత్రికలు మనకు అర్థమైనవి ఆయన ఎక్కడి నుండి రాశాడు అంటే. ఇకపోతే 4 పత్రికలు ఉన్నాయి కదా, వాటిలో తిమోతికి మొదటి పత్రిక, ఆ తరువాత తీతుకు రాసిన పత్రిక మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ 3 కూడా 2 సంవత్సరాల చెర నుండి విడుదలైన తరువాత రాసినాడు. అంటే 3 అయినాయి. ఇప్పుడు ఇంతవరకు 10, ఈ ఒక 3, 13 అయింది. ఇక ఒకే ఒక పత్రిక మనం చూడాలి. అది ఏంటంటే చెర నుండి విడుదలైన తరువాత నీరో చక్రవర్తి మరలా ఆయనను చెరలోనికి పంపాడు కదా, ఆ చెరలో ఇక ఆయన చనిపోతాడు అనంగా ఆయన బాధ్యతతో, భారముతో, సంతృప్తితో తిమోతికి 2వ పత్రిక రాసినాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్టు, మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని అని తెలియపరుస్తూ తిమోతికి వ్రాసి పెన్ అక్కడ పెట్టిన కొన్ని గంటల్లోనే ఆయన శిరశ్ఛేదనము చేయబడి చనిపోయినట్లుగా, హతసాక్షి అయినట్లుగా మనం చదవగలం. వీళ్ళారా, ఎంత అమూల్యమైన వివరాలు మనకున్నాయండి. ఈ రీతిగా 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో రాసినట్టు మనం చదవగలం. ఇకపోతే చివరిగా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. అదేంటంటే, మొట్టమొదట అంతియోఖైలో క్రైస్తవులు అనబడిరి అని 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతాం. యెరూషలేము కంటే ముందుగా అంతియోఖైలో పిలువబడ్డారు. అంటే అన్యుల ప్రాంతంలో, అన్యుల ప్రాంత సంఘాల క్యాపిటల్ సిటీలో అంతియోఖైలో ఏర్పడ్డారు. దానికి 3 కారణాలు. నెంబర్ 1, దేవుని వాక్యంలో తీరికలో చదవండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం నుంచి 26వ వచనం వరకు, స్తెఫను హతసాక్షి అయిన తదుపరి సంఘము శ్రమలకు లోనై చెదరగొట్టబడినదై విశ్వాసులు చెదరగొట్టబడ్డారు. డయాస్పోరా అంటారు దాన్ని. వారు వెళుతూ 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 ఊరికే వెళ్ళలేదండి. అది ఈ సంఘాలు ఏర్పడటానికి సత్యం. ఇందులో 3 సత్యాలు దాగి ఉన్నాయి, 3 అనుభవాలు. మొట్టమొదటిది, క్రైస్తవ సంఘం ఏర్పడటానికి మొట్టమొదట కావలసిన అవసరత ఏంటంటే శ్రమలలో విశ్వాసాన్ని కోల్పోకూడదు అనే సత్యం. శ్రమ వచ్చింది, పారిపోతున్నారు, కానీ భయభీతులతో ప్రభువుని విడిచి పారిపోలేదు. మాకు బట్టలు లేకపోవచ్చు, కడుపుకి తిండి లేకపోవచ్చు, కానీ మాలోని విశ్వాసానికి మేము పేదలం కాం అంటూ వారు వెళ్లే ప్రతి చోట సువార్తను ప్రకటించి వారు క్రైస్తవ విస్తరణకు, సువార్తీకరణకే వాళ్ళు తీర్మానించుకొని వెళ్ళారు. ఆ రీతి అయిన భారం మనం కలిగి ఉండాలనే ఆశతో ఈ మాట నేను మీ ముందుకు సమర్పిస్తున్నాను. ప్రభు బిడ్డలారా, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి. విశ్వాసాన్ని పోగొట్టుకోక ప్రభు మనపై పెట్టిన భారం మొదటే చదువుకున్న మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం బూది గంతముల వరకు సాక్షులై ఉండాలి. మర్చిపోకండి, మనమందరము సువార్తీకులమే. 2వ అంశం, వారు సువార్తను ప్రకటిస్తూ
ఏ భేదము లేక అన్యులకు, యూదులకు, గ్రీసు దేశస్థులకు, నాస్తికులకు అందరికీ సువార్తను ప్రకటించినారు. ఈ రీతిగా ప్రకటించేటప్పుడు వారిలో వారికి ఏ మనస్పర్ధనలు, భేదాభిప్రాయాలు లేకుండా ప్రకటించేది అందరికీ, ప్రకటించే మేము ఏకాభిప్రాయం కలిగి ఉన్నాము అని ఏకాభిప్రాయం కలిగి ఒకరికొకరు ఐక్యత కలిగి సద్భావన కలిగి సువార్తను ప్రకటించారు. కాబట్టి క్రైస్తవులైనారు. అంతేకాదండి, ఆ క్రైస్తవులుగా మారిన వారు వీరిని వెంబడించారు. కనుక రెండవ సత్యం ఏంటంటే, మనము ఐక్యత కలిగి భారము కలిగిన వారికి ఐక్యత అవసరం. ఐక్యతలో సువార్త ప్రకటించేటప్పుడు ఎదురయ్యే మనుషులు ఎవరైనా, ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, వారి బ్యాక్గ్రౌండ్ ఏదైనా, అది కాదు మనకు సంబంధం. మన వాళ్ళు వాళ్ళోళ్ళు కాదు 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 ప్రియులారా, మనమందరం సువార్థీకులం. మన కులమే సువార్థీ కులం తప్ప మరొకటి కాదని రెండవ సత్యంగా మనం గమనించాలి. మూడవ సత్యం ఏంటంటే సమకూర్పు అనే సత్యం చాలా ప్రాముఖ్యమైనది అనేది ఇక్కడ మనం గమనించాలి. 11:22 యెరూషలేము నుండి ఈ సంఘాలను, క్రైస్తవులను బలపరచడానికి బర్నబాను పంపారు. తల్లి సంఘం యెరూషలేము నుంచి వచ్చాడు బర్నబా. అంత్యోకయకు వచ్చి చూసేసరికి అంత్యోకయలో పౌలు లేడు. కాబట్టి మొట్టమొదటి బర్నబా చేసిన పని ఏంటంటే పౌలును వెతుక్కుంటూ పౌలెక్కడా పౌలెక్కడా పౌలెక్కడా, బ్రదర్ కమాన్ అంత్యోకయకు రమ్మని తీసుకొచ్చి ఆయనను సమకూర్చుకొని ఏక మనస్సు కలిగి 1 సంవత్సరం పరిచర్య చేసినట్టుగా మనం ఆ 11వ అధ్యాయం 22వ వచనంలో, 23, 24, 25 మనం చదవగలం. ప్రియులారా, 1 సంవత్సరం వివిధ మనస్తత్వ మనుష్యులు కలిసి ఏక మనసుతో సువార్త ప్రకటించితే ఈ దినాలలో 10 మంది సేవకులు కలిసి ఏక మనసుతో 1 నెల పనిచేయగలరండి. కాబట్టి సంఘాలు బలపడకుండా ఉన్నాయి, విస్తరించబడకుండా ఉన్నాయి. నాకు నేనని నా గొప్పలు నా గప్పాలు చెప్పుకోవటం కాదండి. ఎదుటి సేవకుని మన్నించి, గౌరవించి, ప్రేమించి, ఆదరించి, సమకూర్చుకొని మనమందరం ఒకటి అని మొదట మనలో ఆ సహవాస సత్యం ఫలిస్తే ఈ సువార్త సత్యం వల్ల సంఘం విస్తరించబడుతుంది అనేది గ్రహించాలి. కలుపుకున్నారు, సమకూర్చుకున్నారు, మేమందరం ఒకటే, యూదులు అన్యులు వ్యత్యాసం లేదన్నారు. ఈ తత్వము అన్య ప్రాంతానికి క్యాపిటల్ అయిన అంత్యోకయలో మొలిచింది. కాబట్టి అంత్యోకయలో మొట్టమొదటగా క్రైస్తవులు అనబడిరి. ఇలాంటి సత్యం కన్యాకుమారి నుండి హిమాలయ పర్వతాల వరకు ప్రతి పట్టణంలోనూ కూడాను కలుపుకొని సమకూర్చుకుని సేవకులమై, బాధ్యత కలిగిన క్రీస్తు దాసులమై కలిసి పనిచేసి అంత్యోకయలో క్రైస్తవులు అనబడిరి, నెల్లూరులో క్రైస్తవులు అనబడిరి, ఢిల్లీలో క్రైస్తవులు అనబడిరి, ఆసేతు హిమాచలం వరకు కూడా క్రైస్తవులు అనబడిరి అని అనిపించుకొని ప్రభు రాకకు ముందే సమకూర్చుకున్న వారమై, ప్రభువులో నిలిచి ఫలించిన వారమై ప్రభు ఎదుట నిలుచుటకు సిద్ధపడదాం. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఘనమైన తండ్రి, నీ మాటలను బట్టి వందనాలు. అపోస్తలుల కార్యములు, కొనసాగించే కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు, అపోస్తలులు చేసిన పరిచర్య, సంఘానికి సంఘములో పరిచర్య మా పితరులు 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 తరతరాలు తండ్రి కొనసాగుతున్నాయి. మా మీదకి వచ్చింది. దావీదు వలె మా తరము వారికి నా వంతు నేను సేవ చేసి చనిపోవాలనే ఆసక్తి కలిగిన వారమై, సమకూర్చుకున్న వారమై, ఐక్యత కలిగిన వారమై నిన్ను సేవించి ఆసేతు హిమాచలం వరకు కూడా ఈ భారతదేశం క్రైస్తవులు అనబడిరి అనే మాట వినగలిగే దినం మాకు దయచేయమని, ఈ మాటలు వింటున్న మా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.